నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. సీఎం హోదాలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. విశాఖకు చేరిన కువైట్లో చనిపోయిన వారి మృతదేహాలు బంధువులకు అప్పగించిన బీజేపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా. రికార్డులు లేని బస్సులను సీజ్ చేస్తున్నామన్న అధికారులు. మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. బారులు తీరి సమస్యలు విన్నవించుకున్న జనం. కూటమి ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి ఆయనతో ఫోటోలు దిగారు. కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు రాకతో కోలాహలంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత చంద్రబాబును కలిసి ఫోటోలు దిగారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత 5 ఏళ్లుగా కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు గుర్తున్నాయని చెప్పారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలు, విర్రవీగడం వంటి పనులు చేయొద్దని కేడర్కు చెప్పారు. 100 రోజుల కార్యాచరణతో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే తన లక్ష్యంగా చెప్పారు. కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావులు అన్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 తెలుగువారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కువైట్లో జరిగిన ప్రమాదంలో మొత్తం 46 మంది భారతీయ కార్మికులు మృతి చెందారన్నారు. ప్రధాని మోడీ చొరవతో కేంద్ర మంత్రి కువైట్ వెళ్లి ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారని చెప్పారు. విశాఖ వచ్చిన ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బీజేపీ తరఫున గతంలో అయితే 4 రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్ళి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు. విదేశాలకు పొట్టకూటి కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు. దురదృష్టం మన భారతీయ సోదరులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి, 1 తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు జరుగుతుంది. వారి ప్రాంతాలకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి తెలియజేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడా చూపిస్తున్నారు. రికార్డులు సరిగ్గా లేని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు. పాఠశాలలో ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా కొన్ని బస్సులు తిప్పేస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలు వినియోగించే బస్సులు ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని అన్ని రికార్డులు అప్డేట్ చేసుకోవాలి.
విద్యార్థుల రాకపోకలు సాగించే ఈ బస్సుల్లో ఏ చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. కొన్ని విద్యా సంస్థలు రికార్డులు సక్రమంగా లేకుండా కాలం చెల్లిన బస్సులనే వినియోగిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వేలకు వేలు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఫీజుల పేరిట ముక్కుపిండి వసూలు చేసే యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. గాజ్వాక బీసీ రోడ్, కాకతీయ కూడలిలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించారు. నగరంలోని అన్ని చోట్ల విద్యాసంస్థలకు చెందిన బస్సులపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో బస్సులను ఆపి రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా లేని వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని రవాణా శాఖ అధికారి సత్యంనాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీలను ముమ్మరంగా చేపట్టామని చెప్పారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఓ పాఠశాలకు చెందిన బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆ బస్సును సీజ్ చేశామని చెప్పారు. డిటిసి విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు ఈ స్కూల్ పాఠశాలకు సంబంధించిన బస్సుల మీద తనిఖీలు నిర్వహించడం జరిగిందండి. అంటే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ బీసీ రోడ్లో ఇక్కడ రకరకాల పాఠశాలకు చెందినటువంటి వాహనాలను తనిఖీలు చేయడం జరిగింది. అందులో అన్నీ కూడా చాలా సక్రమంగానే ఉన్నాయి. ఒక వెహికల్కి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకపోవడం వలన ఆ వెహికల్ని స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసిన తర్వాత మన వెహికల్ సీజ్ చేయడం జరిగిందండి. ఇది ఇంకా కూడా ఈ సిటీలో కూడా ఒక 4-5 గ్రూప్స్గా చేయడం జరుగుతున్నది. ఇది ఇంకా కూడా కొన్ని రోజుల పాటు ఈ తనిఖీలు జరిగి చేస్తూ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాటిని కేసులు బుక్ చేయడం, ఇంకా మేజర్ ఉండేదంటే వాటి మీద సీజ్ చేయడం కూడా జరుగుతుందండి. నగరంలో కొన్ని బృందాలుగా రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. రికార్డులు సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తన స్థానిక నియోజకవర్గం మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించారు. తొలి అడుగులోనే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ గెలిచిన వెంటనే ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. తన దృష్టికొచ్చే సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని లోకేష్ తెలిపారు. బారులు తీరి ప్రజలు తమ సమస్యలను మంత్రికి మొరపెట్టుకున్నారు. టీటీడీ ఈవోగా శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డిని బదిలీ చేసింది. 1997 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్యామలారావు వివిధ హోదాల్లో పనిచేశారు. విశాఖ జిల్లా కలెక్టర్గా కొన్నాళ్లు పనిచేశారు. ఈ నెల 16న ఆయన బాధ్యతలు చేపడతారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి స్కానింగ్ రూమ్లో పాము కలకలం రేపింది. స్కానింగ్ కోసం పేషెంట్ పామును చూసి కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పామును కొట్టి బయటపడేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సింధియా సమీపంలోని షిప్యార్డ్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద ఆటోను స్కార్పియో ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 6గురు ప్రయాణిస్తున్నారు. స్కార్పియో వాహనం ఢీకొన్న ధాటికి ఆటో పల్టీలు కొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పల్నాడు జిల్లా మాచర్లలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. మాచర్ల బోర్డర్ చెక్పోస్ట్ తనిఖీలో 32 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నాగార్జునసాగర్ పరిధిలోని ఈ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మాచర్ల వస్తున్న కారును తనిఖీ చేశారు. 19 ప్యాకెట్లలో సుమారు 32 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేశామని సీఐ సురేష్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 3 లక్షలు ఉంటుందని చెప్పారు.
తూర్పు ఎమ్మెల్యేగా 4వ సారి ఘన విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబుకు ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురం కాలనీలోని తారా మసీదు ప్రాంగణంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 4వ సారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగపూడి తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ నేత నజీర్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. వెలగపూడి అందరి నాయకుడని, అందుకే ఓటమి ఎరుగని నాయకునిగా కొనసాగుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో సినీ హీరో ఆయన మేనల్లుడు సాయి ధర్మ తేజ్ కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని వీఐపీ విరామ సమయంలో వెంకన్నను దర్శించుకున్నారు. తన మామయ్య గెలుపు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సాయి ధర్మ తేజ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలలో గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15 మీటర్ల పైకి గ్యాస్ ఎగసిపడింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది గ్యాస్ను అదుపు చేశారు. విశాఖలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పగలంతా దంచుకొట్టిన ఎండ సాయంత్రానికి పూర్తిగా మారిపోయింది. ఉదయం అంతా ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఈదురుగాలులతో పాటు మెరుపులు, ఉరుములతో వర్షం కురిసింది. ప్రశాంత వాతావరణంలో ప్రజలు సేద తీరారు. హెడ్లైన్స్ మరోసారి. కూటమి విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. సీఎం హోదాలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. విశాఖకు చేరిన కువైట్లో చనిపోయిన వారి మృతదేహాలు బంధువులకు అప్పగించిన బీజేపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా. రికార్డులు లేని బస్సులను సీజ్ చేస్తున్నామన్న అధికారులు. మంగళగిరిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. బారులు తీరి సమస్యలు విన్నవించుకున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.